వెల్కమ్ టు విన్నర్స్ ఆన్లైన్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్కి సంబంధించిన అంశాల గురించి మనం ఈ క్లాస్లో మాట్లాడుకుందాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను 2026 ఫిబ్రవరి 1 నాడు పార్లమెంటులోని లోక్సభలో బడ్జెట్ ప్రసంగం చేసి 9వ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే నిర్మలా సీతారామన్ గారు తాను ఆర్థిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తులలో ప్రథమ స్థానంలో మొరార్జీ దేశాయ్ ఉన్నారు. ఇతను 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత మాజీ ఆర్థిక శాఖ మంత్రి అయిన చిదంబరం గారు 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి 2వ స్థానంలో ఉండడం జరిగింది. మరి అలాంటి చిదంబరం యొక్క 2వ స్థానాన్ని, ద్వితీయ స్థానాన్ని నిర్మలా సీతారామన్ గారు సమం చేయడం జరిగింది. 2026 ఫిబ్రవరి 1 నాడు నిర్మలా సీతారామన్ గారు 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి చిదంబరం యొక్క స్థానాన్ని సమం చేసి 2వ స్థానంలో నిలవడం జరిగింది. భారతదేశంలో 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తులలో చిదంబరం మరియు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏంటిది అంటే, భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే నిర్మలా సీతారామనే అవుతుంది. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు 2026-27కి సంబంధించిన బడ్జెట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకునే ముందు బడ్జెట్ పైన టీజీపీఎస్సీ వారు ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, వేటి మీద ఫోకస్ చేస్తున్నారు, డేటా పార్ట్ పైన, లేకుంటే బడ్జెట్లో ఏమైనా కొత్తగా స్కీమ్స్ తీసుకొచ్చారా, కొత్తగా ఏమైనా అంశాలు తీసుకొచ్చారా, వాటి మీద ఫోకస్ చేస్తున్నారా అంటే నీకు స్కీమ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అందులో కొత్తగా ఏమైనా స్ట్రాటజీస్ ఉంటే వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. డేటా పార్ట్ మీద ఫోకస్ చేస్తున్నారు. మరి డేటా పార్ట్ అనేది టీజీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్ 3 క్వశ్చన్ పేపర్ మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మనకి డేటా పార్ట్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి ఆ క్వశ్చన్స్ ఇక్కడ మనం చూపిద్దాము. ఇక్కడ చూడండి. 2024-25 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ యొక్క అంచనాల ప్రకారము విద్య మరియు వైద్యం రంగానికి సంబంధించిన వ్యయ అంచనాలు వరుసగా లక్షల కోట్ల రూపాయలలో ఏమంటున్నారు ఇక్కడ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్లో భాగంగా ఎడ్యుకేషన్కు మరియు హెల్త్ సెక్టార్కి ఎంత కేటాయించారు, లక్షల కోట్లు వరుసగా అంటున్నారు. అంటే డైరెక్ట్గా మనకి ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టార్కి బడ్జెట్లో ఎంత కేటాయించినామో దానికి సంబంధించిన క్వశ్చన్ అండి. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూస్తే 2024-25 ఏంటిదండి, 2024-25 మధ్యంతర కేంద్ర బడ్జెట్ ఏంటిది, మధ్యంతర కేంద్ర బడ్జెట్ ప్రకారము 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ద్రవ్య లోటు జీడిపిలో ఎంత శాతానికి నమోదైంది. మనకి బడ్జెట్లో మనకి రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది, బడ్జెట్ డెఫిసిట్ వస్తుంది, అదేవిధంగా ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది, ఫిజికల్ డెఫిసిట్ వస్తుంది, అదేవిధంగా ప్రైమరీ డెఫిసిట్ వస్తుంది. అందులో భాగంగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఏమని, ఫిజికల్ డెఫిసిట్ అనేది జీడిపిలో ఎంత శాతమని ఇచ్చాడు. ఇది డేటా పార్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా 5th క్వశ్చన్ ఒకసారి ఇక్కడ మనం చూస్తే 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రకారము 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వానికి వచ్చే రాబడి మార్గాలలో అవరోహణ క్రమాన్ని అమర్చమంటున్నాడు. అంటే ఇప్పుడు బడ్జెట్ అంటేనే ఏమంటామండి, రాబోయే ఆదాయము చేయబోయే వ్యయాలకు సంబంధించి, రాబోయే ఆదాయము చేయబోయే వ్యయాలకు సంబంధించి లిఖితపూర్వకమైన కోశ నివేదికనే బడ్జెట్ అంటాము. ఈ రాబోయే ఆదాయం యొక్క మార్గాలు ఏవేవైతే ఉంటాయో ఆ మార్గాలు అనేది మనకి ఇక్కడ అవరోహణ క్రమంలో అమర్చమని ఇచ్చాడు. 3 క్వశ్చన్స్ కూడా 2024-25 బడ్జెట్ను బేస్ చేసుకొని అడగడం జరిగింది. అది కూడా డేటా పార్ట్ పైన ఫోకస్ చేశారు. ఏంటిది, డేటా పార్ట్ పైన ఫోకస్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఈ క్లాస్లో 2026-27 బడ్జెట్కి సంబంధించిన డేటా పార్ట్ గురించి మనం ఇక్కడ క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. ఇక్కడ చూడు, రూపీ కమ్స్ ఫ్రమ్ ఏంటిది, రూపీ కమ్స్ ఫ్రమ్ అంటున్నాము. కేంద్ర బడ్జెట్కి రాబోయే ఆదాయము చేయబోయే వ్యయాలకు సంబంధించిన లిఖితపూర్వకమైన కోశ నివేదికనే బడ్జెట్ అంటున్నాము.
మరి రాబోయే ఆదాయము కేంద్ర ప్రభుత్వానికి ఎలా వస్తుంది? ఇందాక మనం క్వశ్చన్ చూసినాం కదా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్లో భాగంగా ప్రభుత్వానికి సమకూరే ఆదాయ మార్గాల యొక్క అవరోహణ క్రమాన్ని అమర్చుము అన్నాడు. అది డైరెక్ట్ క్వశ్చన్ టీజీపీఎస్సీ వారు ఇచ్చారు. ఈ ప్యాటర్న్లోనే మనము ఒక 4 క్వశ్చన్లు మాట్లాడుకునే అవకాశం ఉంటుందండి అడ్వాన్స్గా. ఇంకేమైనా క్వశ్చన్స్ అడగొచ్చా అని ఆ ప్యాటర్న్లో మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. ఓకేనా, రైట్. ఫస్ట్ మనకి బడ్జెట్కి సంబంధించిన అంశాలు కొంచెం టర్మినాలజీ గురించి మనం చూద్దాము. మనకి టర్మినాలజీ ఒకసారి వస్తే నీకు బడ్జెట్లు వస్తున్నాయి పోతున్నాయి ఉంటాయి అలాగే, కానీ మనము దానిపైన ఒక క్లారిటీ ఉంటుంది. అప్డేట్ అయినా కానీ ఎలా చదవాలనేది ఒక విజన్ ఉంటుంది మనకి. కాబట్టి ఇక్కడ బడ్జెట్ గురించి ఒకసారి మనం చూద్దాము. బడ్జెట్ అంటే ఏంటిది? ఏమంటున్నాము? రాబోయే ఆదాయము, చేయబోయే వ్యయాలకు సంబంధించిన లిఖితపూర్వకమైన కోశ నివేదిక. మనము డాక్యుమెంట్ రూపంలోకి రాసి ప్రింట్ చేస్తాం చూడండి, అది లిఖితపూర్వకమైన కోశ నివేదిక అవుతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ చూడు, రాబోయే ఆదాయము ఏమిటిది? రాబోయే ఆదాయము టోటల్ రిసీట్స్ అవుతుంది. ఇక్కడ టోటల్ రిసీట్స్ రాబోయే ఆదాయం, మొత్తం ఆదాయం ఇక్కడ రాసుకో. దీన్నే మొత్తం రాబడి అని చెప్పి మాట్లాడుకోవచ్చు. ఓకేనా, రైట్. చేయబోయే వ్యయాలకు సంబంధించిన ఏమవుతుంది? ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వ్యయం చేస్తున్నాం అనేది రాస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇదేంటిది? టోటల్ ఎక్స్పెండిచర్. దీనినే మొత్తం వ్యయం అని చెప్పి మాట్లాడుతున్నాం. ఏంటిదండి? మొత్తం వ్యయం అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా, రైట్. రాబోయే ఆదాయము, చేయబోయే వ్యయాలకు సంబంధించిన లిఖితపూర్వకమైన కోశ నివేదిక డాక్యుమెంట్ని ఏమంటున్నాము? బడ్జెట్ అని చెప్పి పిలుస్తున్నాం. మరి రాబోయే ఆదాయము ఎలా వస్తుంది? ఏమంటున్నా? రాబోయే ఆదాయము ఎలా వస్తుంది? ఇక్కడ చూడు, రాబోయే ఆదాయము ఎలా వస్తుందండి? మనకి రిసిట్స్, టోటల్ రిసిట్స్ ఎలా వస్తాయి? ఇక్కడ ఒకటి రెవెన్యూ రిసిట్స్ వస్తాయి. ఏంటిది? రెవెన్యూ రిసిట్స్. దీనినే రెవెన్యూ రాబడులు అంటారు. ఏంటిది? రెవెన్యూ రాబడులు అంటారు. అదేవిధంగా క్యాపిటల్ రిసిట్స్ అంటారు. వీటినే మూలధన రాబడులు అంటారు. ఏంటిది? వీటినే మూలధన రాబడులు అంటారు. ఓకే, రైట్. ఇక్కడ చూడు, ఫస్ట్ మొత్తం రాబడిలో మనం ఏమని రాసుకున్నామండి? రెవెన్యూ రిసిట్స్ అన్నాము, క్యాపిటల్ రిసిట్స్ అన్నాము. ఓకేనా, రైట్. ఈ రెవెన్యూ రిసిట్స్లో మనకి ఏమేమి ఉంటుంది అంటే, మనకి ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూ, పన్ను రాబడి అంటారు. ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏమని పిలవాలి? పన్ను రాబడి అంటారు. అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ, దీనినే ఏమని పిలవాలి మనము? పన్నేతర రాబడి. ఏంటిదండి? పన్నేతర రాబడి అంటారు. ఓకే, పన్ను రాబడిలో 2 మార్గాలు ఉంటాయి. ఏంటిది? మనకి ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, అదేవిధంగా పరోక్ష పన్నులు ఉంటాయి. ఓకేనా, రైట్. ఇక్కడ మూలధన రాబడులలో ఏముంటాయి? ఇక్కడ మనకు క్లియర్గా చూద్దామండి, 1 by 1. బడ్జెట్ అంటే ఏమంటున్నామండి? రాబోయే ఆదాయము, రాబోయే రాబడి, రాబోయే ఆదాయము, చేయబోయే వ్యయాలకు సంబంధించిన లిఖితపూర్వకమైన కోశ నివేదికనే బడ్జెట్ అంటున్నాం. ఓకేనా, రైట్. మరి ఇందులో రాబోయే ఆదాయంలో రెవెన్యూ రాబడులు, రెవెన్యూ రిసిట్స్ ఉన్నాయి, క్యాపిటల్ రిసిట్స్, మూలధన రాబడులు ఉన్నాయి. ఓకేనా, రైట్. మనం ప్రజెంట్ ఏ ఇయర్ బడ్జెట్ మాట్లాడుతున్నామండి? 2026-27 ఇయర్కి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ మనము రెవెన్యూ రిసిట్స్, రెవెన్యూ రాబడులు అంటే ఏందో ఒకసారి మనం చూద్దాం. రెవెన్యూ రిసిట్స్ అంటే ప్రజెంట్ కరెంట్ ఇయర్ని మాత్రమే ఇక్కడ ప్రతిబింబింపజేస్తుంది. రెవెన్యూ రిసిట్స్ అంటే ప్రస్తుత సంవత్సరము, కరెంట్ ఇయర్ గురించి మాత్రమే తెలియజేస్తుంది. నీకు గతంతో ఎలాంటి సంబంధం ఉండదు, భవిష్యత్తుతో ఎలాంటి సంబంధం ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో మాత్రమే ముడిపడి ఉండి ప్రభుత్వానికి వచ్చే రాబడి గురించి తెలియజేస్తుంది. ఇది ఎలా అనంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం యొక్క తన సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వం విధించిన పన్ను మార్గాల ద్వారా, ప్రభుత్వానికి పన్నేతర మార్గాల ద్వారా ప్రభుత్వానికి సమకూరే ఆదాయము, దానినే రెవెన్యూ రాబడులు అంటారు. ప్రభుత్వము తన సాధారణ పరిపాలనలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2026-27లో పన్ను మార్గాల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా సమకూర్చుకున్న ఆదాయాన్ని రెవెన్యూ రాబడులు అంటారు.
ఈ రెవెన్యూ రాబడుల ద్వారా వచ్చే పన్ను మార్గాలైనా పన్నేతర మార్గాల రాబడి అయినా గత ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో ఎలాంటి సంబంధం ఉండదు. భవిష్యత్తు ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో ఎలాంటి సంబంధం ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి సమకూరుతుంది. అంటే గత ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో ఎలాంటి సంబంధం లేకుండా, భవిష్యత్తు ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి సమకూరే ఆదాయాన్ని రెవెన్యూ రాబడులు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మాట్లాడుకోవాలి. ప్రస్తుత ఆర్థిక అంశాలను, ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన అంశాలను మాత్రమే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది రెవెన్యూ రాబడులు. ప్రభుత్వానికి సమకూరే మార్గం ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో. మరి ఇక్కడ క్యాపిటల్ రిసీట్స్ మూలధన రాబడులు అన్నాం. మరి మూలధన రాబడులు అనేవి గత ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో సంబంధం ఉంటాయి, భవిష్యత్తు ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో సంబంధం ఉండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి సమకూరే ఆదాయాన్ని క్యాపిటల్ రిసీట్స్ మూలధన రాబడులు అంటారు. ప్రస్తుతం ఏ ఇయర్ అండి? 2026-27 ఫినాన్షియల్ ఇయర్ యొక్క బడ్జెట్ మాట్లాడుతున్నాం. ఈ 2026-27 ఇయర్లో ఆర్థిక సంవత్సరంలో మనకి ప్రభుత్వానికి సమకూరే ఆదాయము అనేది గత ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో సంబంధం ఉండి భవిష్యత్తు ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో సంబంధం ఉండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి సమకూరితే అది క్యాపిటల్ రిసీట్స్ మూలధన రాబడులు అంటారు. మరి ఇందులో మీరు ఒకసారి చూడండి, రుణాలు ఉంటాయండి. ఏంటిది? రుణాలు ఉంటాయి. మార్కెట్ బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ అంటారు. ఓకేనా? రైట్. అదేవిధంగా రుణాల పునర్వసూళ్ళు. ఏంటిది? పునర్వసూళ్ళు. దీన్నే మనం ఏమని మాట్లాడాలి? లోన్ రికవరీ అంటారు. ఏంటిది? లోన్ రికవరీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇందులోనే డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, ప్రస్తుతం వీటి వరకు చూద్దాం. రుణాలు అంటున్నాము, మార్కెట్ బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2026-27లో ప్రభుత్వానికి రుణాల ద్వారా ఆదాయము ఇంత వస్తుంది, ఒక 10,000 కోట్లు అనుకుంటున్నాం. మరి ఈ 10,000 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి సమకూరుతుంది. రుణాల రూపంలో వచ్చింది, లోన్ రూపంలో వచ్చింది. దీన్ని తిరిగి మనము చెల్లించాలి. ఎప్పుడు చెల్లిస్తావు? భవిష్యత్తులో, ఫ్యూచర్లో, ఏదో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ప్రభుత్వం ఏం చేస్తుంది? తిరిగి చెల్లించాలి. అంటే భవిష్యత్తులో ఏదో ఒక ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీలో భాగంగా మనం తిరిగి చెల్లిస్తాము ఈ లోన్ను. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి సమకూరుతుంది. అంటే అర్థం ఏంటిదండి? భవిష్యత్తు ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లావాదేవీతో సంబంధం ఉండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి సమకూరుతుంది. ఇలాంటి దాన్ని మనము మూలధన రాబడి అనాలి. అదేవిధంగా రుణాల పునర్వసూళ్ళు. ఏంటిదండి? రుణాల పునర్వసూళ్ళు. రుణాల పునర్వసూళ్ళు అంటే వసూలు చేస్తున్నాము, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తున్నాయి. మరి రుణాల పునర్వసూళ్ళు అంటే గత ఆర్థిక సంవత్సరాలలో ఏదో ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వము అప్పు ఇచ్చింది, లోన్ ఇచ్చింది, ఆ లోన్ను తిరిగి వసూలు చేస్తున్నాము. గత ఆర్థిక సంవత్సరంలో అది ఒక ట్రాన్సాక్షన్, ఒక లావాదేవీ, దానిని మనం ఏం చేస్తున్నాము? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వసూలు చేస్తున్నాం. అంటే గత ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో సంబంధం ఉండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి సమకూరుతుంది. ఇది కూడా మూలధన రాబడిలో భాగంగా ఉంటుంది. భవిష్యత్తుతో అయినా సంబంధం ఉంటుంది, లేదా గత ఆర్థిక సంవత్సరం యొక్క లావాదేవీతో అయినా సంబంధం ఉండి ప్రస్తుతానికి ప్రభుత్వానికి సమకూరే రాబడిని ఏమనాలి అంటే మూలధన రాబడి అనాలి. ఇక్కడ వరకు మనకు ఒక క్లారిటీ ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ ఉంది. ఏంటిదండి? టోటల్ ఎక్స్పెండిచర్ ఉంది, మొత్తం వ్యయం అంటున్నాము. మరి ఈ టోటల్ ఎక్స్పెండిచర్లో మనకి ఏమేమి ఉంటుందండి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూ వ్యయము. ఓకేనా? రైట్. రెవెన్యూ వ్యయం ఉంటుంది. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దీనినే మూలధన వ్యయము అంటారు. ఓకేనా? రైట్. మరి ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచరు అదేవిధంగా మూలధన వ్యయము అంటే ఏంటిది? జస్ట్ మనం ఇక్కడ టర్మినాలజీ చూద్దాం. రెవెన్యూ ఎక్స్పెండిచరు, రెవెన్యూ వ్యయం అంటే ఏంటిదంటే, రెవెన్యూ అనగానే మనకి గుర్తుకు రావాల్సిన అంశం ప్రస్తుతం కరెంట్ ఇయర్ గురించి గుర్తుకు రావాలి. అంటే రెవెన్యూ వ్యయము అంటే ఏంటంటే ప్రభుత్వము తను చేసే సాధారణ పరిపాలనలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం చేసే వ్యయం గురించి తెలుపుతుంది.
ఏంటిది? ప్రభుత్వము తాను చేసే సాధారణ పరిపాలనలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసే వ్యయం గురించి తెలియజేస్తుంది. ఇదే రెవెన్యూ వ్యయం అంటారు. ఈ రెవెన్యూ వ్యయంలో ప్రభుత్వం ఒకసారి ఎక్స్పెండిచర్ చేస్తే, ఖర్చు చేస్తే ప్రభుత్వానికి తిరిగి ఆదాయం రాదు, ఎలాంటి అసెట్స్ క్రియేట్ కావు. ప్రభుత్వానికి ఎలాంటి అసెట్స్ క్రియేట్ కాని వాటిపైన ప్రభుత్వం ఎక్స్పెండిచర్ చేస్తే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. మరి ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఏమేమి ఉంటాయి అంటే వడ్డీ చెల్లింపులు ఉంటాయి. ఏంటిదండి? వడ్డీ చెల్లింపులు ఉంటాయి. అదేవిధంగా డిఫెన్స్ సెక్టార్కి చేసిన ఎక్స్పెండిచర్ ఉంటుంది, సబ్సిడీలు ఉంటాయి. అదేవిధంగా సాంఘిక రంగ వ్యయం ఉంటుంది. ఏంటిది? సాంఘిక రంగ వ్యయం ఇక్కడ డీటెయిల్గా ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఒకసారి చూడు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయము. ప్రభుత్వము భవిష్యత్తులో ఆస్తులను సృష్టించే మార్గాలపైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే భవిష్యత్తులో ప్రభుత్వానికి అసెట్స్ని క్రియేట్ చేసే వాటిపైన ప్రస్తుత సంవత్సరంలో ప్రభుత్వము ఎక్స్పెండిచర్ చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా వస్తుంది. ఏదైనా ప్రాజెక్టును డెవలప్ చేయడము, ఏదైనా ఇండస్ట్రీస్ కోసం ఖర్చు చేయడము, ఈ ఇండస్ట్రీస్ కోసం ఖర్చు చేస్తే దాంట్లో గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అవి అందులో మార్కెట్కి వెళ్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి. ఇండస్ట్రీస్కి ప్రాఫిట్ వచ్చిందంటే గవర్నమెంట్ యొక్క జీడిపికి ఇన్కమ్ వస్తుంది, ఆటోమేటిక్గా గవర్నమెంట్కి అసెట్స్ని క్రియేట్ చేస్తాయి. అలాంటి వాటిపైన మనము ఎక్స్పెండిచర్ చేసేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగం. ఓకేనా? రైట్. ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏం తెలియాలి అంటే, ఇప్పుడు మనం బడ్జెట్లో భాగంగా ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఈ టోటల్ రిసీట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఓకేనా? టోటల్ రిసీట్స్ గురించి మాట్లాడుకుందాం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వానికి సమకూరిన మొత్తం రాబడి, మొత్తం ఆదాయం యొక్క మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం. ఓకేనా? రైట్. ప్రభుత్వానికి వచ్చే రాబడి మార్గాలు ఇవన్నీ. ఈ రాబడి మార్గాలలో వరుస క్రమాన్ని గుర్తించడం కావాలి ఇప్పుడు మనకి. ఓకేనా? రైట్. అది చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి. ఇక్కడ రూపీ కమ్స్ ఫ్రమ్, ప్రభుత్వానికి వచ్చే రాబడి మార్గాలన్నీ ఇవన్నీ. ఏంది? రాబడి మార్గాలు. ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి మీరు ఇక్కడ చూడండి. కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, కస్టమ్స్ ఉంది, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ ఉన్నాయి, జిఎస్టీ ఉంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంది, నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ ఉన్నాయి, బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ ఉన్నాయి. బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ అనేది మార్కెట్ రుణాలు. ఇక్కడ ప్రభుత్వానికి సమకూరే ఆదాయ మార్గాలలో అత్యధిక ఆదాయము అనేది మార్కెట్ రుణాల ద్వారా 24% సమకూరుతుంది. ఓకేనా? రైట్. సెకండ్ ఎక్కడండి? ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా అత్యధిక ఆదాయము, తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా అత్యధిక ఆదాయము, ఫోర్త్ ఏంటిదండి? జిఎస్టీ ద్వారా అత్యధిక ఆదాయము సమకూరుతుంది. ఓకేనా? రైట్. ఇలా మనకు 4 చూసినామండి. ఓకే, రైట్. మనం ఇందాక ఇప్పుడు ఏమన్నామండి? రెవెన్యూ రిసీట్స్ అన్నాము, క్యాపిటల్ రిసీట్స్ అన్నాము. మరి ఇందులో రెవెన్యూ రిసీట్స్ ఎక్కడ ఉన్నాయి, క్యాపిటల్ రిసీట్స్ ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ గుర్తుపట్టడం రావాలి. ఓకేనా? రైట్. మనకి ఇక్కడ క్యాపిటల్ రిసీట్స్లో భాగంగా మనం ఇక్కడ ఏం చూసినామండి? మార్కెట్ బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్, ఇవన్నీ కూడా మార్కెట్ రుణాలు మనం ఏమన్నాము? క్యాపిటల్ రిసీట్స్ అన్నాము. అంటే క్యాపిటల్ రిసీట్స్లో భాగంగా ఉన్న రుణాల ద్వారా అత్యధిక ఆదాయము సమకూరుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఏంటిదండి? ఇన్కమ్ ట్యాక్స్. అదేవిధంగా కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది. సెకండ్ స్థానంలో ఇన్కమ్ ట్యాక్స్, థర్డ్ ప్లేస్లో కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది. ఈ పన్నులు, ట్యాక్స్ అంటే పన్నులు ఎక్కడలో భాగం అండి? రెవెన్యూ రిసిట్స్లో భాగమే కదా. ఇక్కడ చూసినాం కదా అండి, రెవెన్యూ రిసిట్స్లో భాగము. మనకి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులను కలిపి పన్ను రాబడి అన్నాము. ఈ పన్ను రాబడి రెవెన్యూ రాబడిలో భాగంగా ఉంటాయి అన్నాం. అంటే పన్ను రాబడిలో భాగంగా ప్రత్యక్ష పన్నులైన ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా మనకి సెకండ్ స్థానంలో ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, థర్డ్ స్థానంలో కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది. ఓకే, ఇది రెవెన్యూ రిసిట్స్లో భాగము. ఇప్పుడు ఇక్కడ రుణాలు అన్నాం కదా, రుణాలు మూలధన రాబడిలో భాగం అన్నాం. అందుకోసమే ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటిది? మార్కెట్ రుణాల ద్వారా అత్యధిక ఆదాయం వచ్చింది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటండి? డైరెక్ట్ ట్యాక్స్, ఇది ప్రత్యక్ష పన్ను, డైరెక్ట్ ట్యాక్స్. అదేవిధంగా కార్పొరేషన్ ట్యాక్స్ కూడా డైరెక్ట్ ట్యాక్స్, దీని ద్వారా అత్యధిక ఆదాయము సమకూరే మార్గాల్లో 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ 4th ప్లేస్లో ఏముందండి? జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్ను, ఇది కూడా రెవెన్యూ రాబడిలో భాగంగానే ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ మనకి క్వశ్చన్ చూడాలండి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, పన్నేతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం.
అదేవిధంగా నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్ రుణేతర మూలధన రాబడి ఏంటిదండి, రుణేతర మూలధన రాబడిలో భాగం ఇది. ఓకేనా, రైట్. ఇక్కడ చూడు, అదేవిధంగా ఇప్పుడు ఈ ఆర్డర్లో మనం ఎలాంటి క్వశ్చన్ తీసుకురావాలి అంటే డైరెక్ట్ మనకి ఎలాంటి క్వశ్చన్ అడిగిందండి, 2024-25లో కేంద్ర బడ్జెట్కి సమకూరే ఆదాయ మార్గాల యొక్క అవరోహణ క్రమాన్ని అమర్చమన్నాడు. సేమ్ అదే ప్యాటర్న్లో మనం ఇక్కడ ఏం చేద్దాము, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్లో భాగంగా ప్రభుత్వానికి సమకూరే ఆదాయ మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనేది ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ ఏమొస్తుంది, మార్కెట్ రుణాలు, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, అదేవిధంగా జిఎస్టీ వస్తుంది. ఏంటిదండి, మార్కెట్ రుణాలు, ఇన్కమ్ ట్యాక్స్. ఫస్ట్ ఏమొస్తుంది ఇక్కడ, మార్కెట్ రుణాలు వస్తుంది, మార్కెట్ రుణాలు. ఓకే, సెకండ్ ఏమొస్తుంది, ఆదాయపు పన్ను. నెక్స్ట్ కార్పొరేషన్ ట్యాక్స్, ఓకే. నెక్స్ట్ ఏంటిదండి, జిఎస్టీ వస్తుంది. ఇది ఆర్డర్ మనకి. ఓకేనా, రైట్. సెకండ్ క్వశ్చన్ ఏంటిది అని అంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి సమకూరే ఆదాయ మార్గాలలో పన్నుల ద్వారా సమకూరే ఆదాయ మార్గాల యొక్క రాబడి వరుస క్రమాన్ని గుర్తించండి. క్వశ్చన్ గుర్తుపట్టాలి, కేంద్ర బడ్జెట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి సమకూరే ఆదాయ మార్గాలలో పన్నుల ద్వారా సమకూరే, ట్యాక్సెస్ ద్వారా సమకూరే ఆదాయ మార్గాల యొక్క వరుస క్రమం అంటున్నాను. ఇక్కడ నీకు పన్నుల ద్వారా సమకూరే ఆదాయ మార్గాలు ఏమేమి ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది, కస్టమ్స్ ఉంది. ఆదాయపు పన్ను, కార్పొరేషన్ ట్యాక్స్ కంపెనీల యొక్క ప్రాఫిట్స్ పైన విధించే ట్యాక్స్, అది కార్పొరేషన్ ట్యాక్స్. కస్టమ్స్ ఎగుమతి దిగుమతులు, ఉత్పత్తి సుంకము, అదేవిధంగా జిఎస్టీ ఉందండి. ఇవి మనకి పన్నుల ద్వారా వచ్చే రాబడి మార్గాలు. ఇప్పుడు ఇది పన్నుల ద్వారా వచ్చే రాబడి కాదు. ఏంటిది, పన్నుల ద్వారా వచ్చే రాబడి మార్గము ఇది కాదు. నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్ కాదు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కాదు. ఇవి మాత్రమే పన్నుల ద్వారా వచ్చే రాబడి మార్గాలు. ఇందులో నుండి మనం హైయెస్ట్ ఏదో ఫస్ట్ ఉండాలి, తర్వాత ఆర్డర్ తీసుకురావాలి. క్వశ్చన్ ఏమంటున్నా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్లో భాగంగా ప్రభుత్వానికి సమకూరే ఆదాయ మార్గాలలో పన్నుల ద్వారా సమకూరే ఆదాయ మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఏమొస్తుందండి, అత్యధిక ఆదాయము ట్యాక్స్ల ద్వారా. ఏ ట్యాక్స్ నుంచి వస్తుంది, ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. ఆ తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి వస్తుంది. ఆ తర్వాత జిఎస్టీ నుంచి వస్తుంది. ఏందండి, జిఎస్టీ నుంచి. ఆ తర్వాత ఉత్పత్తి సుంకము, కేంద్ర ఉత్పత్తి సుంకము. ఆ తర్వాత ఎగుమతి దిగుమతి సుంకం. ఏంటిది, ఎగుమతి దిగుమతి సుంకం వస్తుంది. ఓకేనా, రైట్. ఇక్కడ రాయి మరి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది, ఇన్కమ్ ట్యాక్స్. సెకండ్ ఏంటిది, కార్పొరేషను ట్యాక్స్. థర్డ్ ఏంటిది, జిఎస్టీ. ఫోర్త్ ఏంటిది, కేంద్ర ఉత్పత్తి సుంకం. ఫిఫ్త్ ఏంటిది నీకు, కస్టమ్స్ సుంకము, ఎగుమతి దిగుమతి సుంకాలు. ఓకేనా, రైట్. ఇది క్వశ్చన్ అండి. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఎలా అడగొచ్చు అని అంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి సమకూరే ఆదాయ మార్గాలలో ప్రత్యక్ష పన్నుల ద్వారా అత్యధిక ఆదాయం వస్తుందా, పరోక్ష పన్నుల ద్వారా అత్యధిక ఆదాయం వస్తుందా అని అంటే ప్రత్యక్ష పన్నుల ద్వారానే అత్యధిక ఆదాయం వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ రెండు కూడా మనకి ఇక్కడ డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులు. జిఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ అనేది మనకి ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పన్నుల కంటే ప్రత్యక్ష పన్నుల ద్వారానే అత్యధిక ఆదాయము సమకూరుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్లో భాగంగా ప్రభుత్వానికి సమకూరే ఆదాయ మార్గాలలో ప్రత్యక్ష పన్నుల్లో ఈ క్రింది ఏ పన్ను నుండి అత్యధిక ఆదాయము సమకూరుతుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా అత్యధిక ఆదాయము సమకూరుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇలా మనకి కేంద్ర బడ్జెట్కి సమకూరే ఆదాయ మార్గాల నుండి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అనేది మనం చూడాలి.
రేపు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మనం అనలిటికల్గా మనము ముందే వాటిని అజంప్షన్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ రూపీస్ గోస్ టు ఏందండి, రూపీస్ గోస్ టు ఇక్కడ మనం చూసినాం కదండి, మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నాము, అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నాము. ఇది ఇక్కడ చూడను, రూపీస్ గోస్ టు అంటున్నాడు. రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఏమేమి ఉన్నాయి, ఎంతెంత చేస్తున్నావో అదేవిధంగా ఇక్కడ క్లియర్గా చూడాలి మనం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందండి వీటి నుండి? ఎలాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది అంటే రూపీస్ గోస్ టు అంటున్నాము. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్లో భాగంగా ప్రభుత్వం చేసే వ్యయ మార్గాలు ఏంటిది, వ్యయ మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అన్నాడు. ప్రభుత్వం చేసే ఖర్చుకు సంబంధించిన మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ అత్యధికంగా మనము ప్రభుత్వం దేనికి ఖర్చు చేస్తుంది అనేది ఇక్కడ చూడు. అత్యధికంగా వేటి కోసం చేస్తుంది, స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాకు 22% ఇస్తుంది. అదేవిధంగా తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్కి 20% ఇస్తుంది. ఏందండి, ఇంట్రెస్ట్ పేమెంట్స్కి 20% ఇస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి 17% వెళ్ళిపోతుంది. డిఫెన్స్ సెక్టార్కి 11% వెళ్తుంది. ఏంది, డిఫెన్స్ సెక్టార్కి 11% వెళ్తుంది. ఇవి చూసుకోవాలి. మరి ఇక్కడ రెవెన్యూ వ్యయమన్నాము, మూలధన వ్యయమన్నాము. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, ఇక్కడ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా అనేది రెవెన్యూ వ్యయంలో భాగంగా ఉంటుంది. ఏంటిది, రెవెన్యూ వ్యయంలో భాగంగా ఉంటుంది. అదేవిధంగా ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది కూడా రెవెన్యూ వ్యయంలో భాగంగానే ఉంటుంది. ఇక్కడ 22%, ఇక్కడ 20%. అదేవిధంగా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కూడా రెవెన్యూ వ్యయంలో భాగంగానే ఉంటుంది. ఏంటిది, రెవెన్యూ వ్యయంలో భాగంగా. డిఫెన్స్ సెక్టార్ రక్షణ రంగం కూడా రెవెన్యూ వ్యయంలో భాగంగానే ఉంటుంది. ఓకేనా, రైట్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్లో భాగంగా ప్రభుత్వం చేసే వ్యయం అనేది ఈ క్రింది ఏ వేటిపైన అత్యధిక వ్యయం చేస్తుంది అనే క్వశ్చన్ వస్తే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాకు 22%. మరి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా అంటున్నాము. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఏంది, రాష్ట్రాలకి ఎందుకు షేర్ ఇవ్వాలి అనే దాని గురించి ఒకసారి చూస్తే మనము కేంద్ర ప్రభుత్వము ఒక 5 రకాల పన్నుల ప్రక్రియ ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. అందులో ఒక ప్రక్రియ ఏంటిది అంటే కేంద్ర ప్రభుత్వమే పన్నులు విధిస్తుంది, కేంద్ర ప్రభుత్వమే పన్నులు వసూలు చేస్తుంది. ఆ వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో వాటిని కేంద్రానికి రాష్ట్రాలకు విభజన చేయాలి. మరి కేంద్రానికి రాష్ట్రాలకు విభజన ఎవరు చేస్తారు అంటే ఫినాన్స్ కమిషను, ఆర్థిక సంఘము అనేది విభజన చేస్తుంది. అలా ఆర్థిక సంఘము కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఏ విధంగా విభజిస్తుంది అంటే కేంద్రానికి కొంత శాతము, రాష్ట్రాలన్నిటికీ కలిపి కొంత శాతాన్ని కేటాయించేటప్పుడు వర్టికల్ డివల్యూషన్ మెథడ్ యూజ్ చేస్తుంది. సెంట్రల్కి స్టేట్స్కి ఏంటిదండి, సెంట్రల్కి స్టేట్స్కి, కేంద్రానికి రాష్ట్రాలకు అన్నిటికీ కలిపి, కేంద్రానికి రాష్ట్రాలన్నిటికీ కలిపి విభజన చేసేటప్పుడు వర్టికల్ డివల్యూషన్ మెథడ్లో ఏం చేస్తుంది అంటే పన్నులను విభజించడం జరుగుతుంది, పన్నుల ప్రక్రియను విభజిస్తుంది. అలా కేంద్రానికి కొంత శాతము, రాష్ట్రాలన్నింటికీ కలిపి కొంత శాతం ఇస్తుంది. అలా ఇచ్చేటప్పుడే వర్టికల్ డివల్యూషన్ మెథడ్ని యూజ్ చేస్తాము. ఓకేనా, రైట్. ఓకే, ఇప్పుడు రాష్ట్రాలన్నిటికీ కలిపి ఒక అమౌంట్ ఇచ్చిందండి. ఓకేనా, రైట్. ఒక 41% ఇచ్చింది అనుకుందాం కేంద్ర ఆర్థిక సంఘం, రాష్ట్రాలన్నిటికీ కలిపి ఇచ్చింది. ఇలా రాష్ట్రాలన్నిటికీ కలిపి ఇచ్చినప్పుడు రాష్ట్రాల మధ్య కూడా ఒక్కొక్క రాష్ట్రానికి ఎంతెంత ఇవ్వాలి అనే దానికోసము ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది, కొన్ని క్రైటీరియాస్ను సెలెక్ట్ చేసుకొని ఆ క్రైటీరియాస్ ఆధారంగా స్టేట్స్ మధ్యలో ఈ 41% అమౌంట్ను ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అంటే ఇగో హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో. ఏంటిది, ఇలా హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో క్రైటీరియాస్ ఆధారంగా ఒక్కొక్క స్టేట్కి ఎంతెంత ఆదాయం ఇవ్వాలి కేంద్ర పన్నుల్లో వాటా అనేది డిసైడ్ చేస్తుంది. మొత్తం అమౌంట్ను ఏం చేసింది, కేంద్రానికి రాష్ట్రాలన్నిటికీ కలిపి వర్టికల్ డివల్యూషన్ మెథడ్లో తీసుకొస్తే ఈ రాష్ట్రాలన్నిటికీ ఇచ్చిన ఈ అమౌంట్ను రాష్ట్రాల మధ్య పంచాలి అన్నప్పుడు కొన్ని క్రైటీరియాస్ని తీసుకొని ఇగో ఇలాంటి హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో ఏం చేస్తుంది, రాష్ట్రాలకు పంచుతుంది. అలా రాష్ట్రాలకు పంచడానికి 2026-27 ఆర్థిక సంవత్సరంలో
కేంద్ర ప్రభుత్వం తాను చేసే వ్యయంలో 22% ఏంటిదంటే 22% అనేది ఇలా రాష్ట్రాలన్నిటికీ కూడా పంచాల్సి వస్తుంది. ఏంటిది? రాష్ట్రాలన్నిటికీ కూడా పంచాల్సి వస్తుంది. ఓకేనా? రైట్. ఇక్కడ నెక్స్ట్ ఏముందండి? ఇంట్రెస్ట్ పేమెంట్స్. ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పులకు గాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపులు ప్రభుత్వం ప్రస్తుతం చేసే వ్యయంలో 20% వడ్డీ చెల్లింపులకే పోతుంది. అదేవిధంగా సెంట్రల్ సెక్టార్ స్కీము కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించిన పథకాలు అవి చూసుకుంటే అయిపోతుంది. డిఫెన్స్ సెక్టారు రక్షణ రంగానికి సంబంధించిన ఖర్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 16th ఫినాన్స్ కమిషన్ అనేది మనకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది బడ్జెట్లో భాగంగా. ఈ 16వ ఆర్థిక సంఘం అనేది మనకి 2023 డిసెంబర్ 31 నాడు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రపతి గారు అరవింద్ పనాగారియా చైర్పర్సన్గా 16వ ఆర్థిక సంఘాన్ని నియమించారు. మరి ఈ 16వ ఆర్థిక సంఘం అనేది మనకి 2025 అక్టోబర్లోనే నివేదిక ఇవ్వాలి. నివేదిక యొక్క తుది గడువు సమయం అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజుల సమయం తీసుకొని 2025 నవంబర్ 17 నాడు మనకి 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి సమర్పించడం జరిగింది. ఈ 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నివేదికను 2026 ఫిబ్రవరి 1 నాడు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్లో భాగంగా 16వ ఆర్థిక సంఘం యొక్క నివేదికను కూడా విడుదల చేశారు. ఇలా 16వ ఆర్థిక సంఘము కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను నిర్ధారించేటప్పుడు 41% వాటాను నిర్ధారించడం జరిగింది. ఏంటండి? 41% వాటాను నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా ఈ 16వ ఆర్థిక సంఘము రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లలో భాగంగా లోకల్ బాడీస్ గ్రాంట్స్ని అనగా స్థానిక ప్రభుత్వాల గ్రాంట్లు, విపత్తు నిర్వహణ గ్రాంట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి మనం సపరేట్ క్లాస్లో డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఇక్కడ ఇంతవరకు చూడండి. నెక్స్ట్ అదేవిధంగా డెఫిసిట్ ట్రెండ్స్ అండి. ఏంటిది ఇక్కడ? డెఫిసిట్ ట్రెండ్స్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది? రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది? ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటిది? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏందో ఇక్కడ క్లియర్గా మనం చూడాలి. ఓకేనా? రైట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే కోశ లోటు, రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ లోటు, ప్రైమరీ డెఫిసిట్ అంటే ప్రాథమిక లోటు, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే నికర రెవెన్యూ లోటు అవుతుంది. ఏంటిదండి? నికర రెవెన్యూ లోటు అవుతుంది. ఓకే, రైట్. మనం ఇప్పుడు ఏం చేద్దాము అని అంటే మళ్ళీ బడ్జెట్ చార్ట్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మనం ఒక్కొక్క డెఫిసిట్ ట్రెండ్స్ లోటులు ఎలా ఉంటాయి వాటికి సంబంధించిన అంశాల గురించి మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఏమంటున్నామండి? ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ అంటున్నాము, ఫిజికల్ డెఫిసిట్ అంటున్నాము, ప్రైమరీ డెఫిసిట్ అంటున్నాము, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. వీటి గురించి మనకి ఇక్కడ బడ్జెట్లో ఇచ్చారు. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడు, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది? ఫస్ట్ రెవెన్యూ లోటు అంటే ఏందో మనం ఇక్కడ ఫస్ట్ చూద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఏమని మాట్లాడుకున్నామండి? కేంద్ర ప్రభుత్వానికి వచ్చే రాబడులలో రెవెన్యూ రాబడుల గురించి మాట్లాడుకున్నాం. రెవెన్యూ రాబడుల గురించి మాట్లాడేటప్పుడు డెఫినేషన్ ఏమన్నామండి? ప్రభుత్వము తన సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి సమకూరే ఆదాయ మార్గాలు అన్నాం. ఓకేనా? రైట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ దగ్గర ఏమన్నామండి? ప్రభుత్వము తన యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వం చేసే వ్యయము ఏందన్నాం? ప్రభుత్వం చేసే వ్యయం అన్నాం. ఓకేనా? రైట్. ఇక్కడ ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి ప్రస్తుతానికి వచ్చే రాబడి, ప్రభుత్వం తన సాధారణ పరిపాలనలో భాగంగా ప్రస్తుతం చేసే వ్యయము. ఓకేనా? రైట్. ప్రభుత్వానికి 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ రాబడుల రూపంలో మనకి ఒక 2000 crores వచ్చాయి. ఏంటండి? ఒక 2000 crores రావడం జరిగింది. అదే 2026-27 ఆర్థిక సంవత్సరంలో భాగంగా ప్రభుత్వము తన సాధారణ పరిపాలన కోసము ఎంత ఖర్చు చేయాలనుకుంటుంది? ఇక్కడ 2200 crores అవుతుందని చెప్పి ఇక్కడ అంచనా వేయడం జరిగింది. తన సాధారణ పరిపాలనలో భాగంగా 2000 కోట్ల రూపాయల రాబడి వస్తుంది. సాధారణ పరిపాలనలో భాగంగా 2200 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. వచ్చేదానికంటే చేసే ఖర్చే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి కంటే ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వం చేసే వ్యయమే ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు ప్రస్తుతము అనగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తాను చేసే ఖర్చును కూడా సంపాదించుకోలేని వైఫల్యానికి నిదర్శనమే రెవెన్యూ లోటు అంటారు. ఎలా అంటే రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయము అధికమైనప్పుడు ఏర్పడే డెఫిసిటే రెవెన్యూ డెఫిసిట్ అవుతుంది.
ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇలా ప్రభుత్వము తాను సాధారణ పరిపాలనలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎంతైతే ఖర్చు చేస్తాను అంటుందో ఆ ఖర్చుకు అయ్యే అమౌంట్ను రెవెన్యూ రాబడుల రూపంలో సాధించుకోలేని వైఫల్యానికి నిదర్శనమే రెవెన్యూ లోటు అండి. ఓకేనా, రైట్. ఇక్కడ రెవెన్యూ రాబడుల కన్నా ఏంటిదండి, రెవెన్యూ రాబడుల కన్నా రెవెన్యూ వ్యయము అధికమైతే అది రెవెన్యూ లోటు అవుతుంది. ఇక్కడ రెవెన్యూ రాబడులు ఎంత, 2000, రెవెన్యూ వ్యయం ఎంత, 2200. అలాంటప్పుడు మనకి డెఫిసిట్ ఎంత వచ్చింది, 200 crores వచ్చింది. డెఫిసిట్ వచ్చిందా లేదా, మనకి ఇక్కడ 200 crore డెఫిసిట్ వచ్చింది. అది రెవెన్యూ లోటు అవుతుందండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ గురించి చూద్దాము. ఓకేనా, రైట్. ఫిజికల్ డెఫిసిట్ బడ్జెట్ అంటే మనం ఏమని మాట్లాడుతున్నామండి, మొత్తము ఆదాయము అంటే రాబడి, మొత్తం రాబడి, మొత్తం వ్యయాలకు సంబంధించిన కోశం. బడ్జెట్ అంటే ఏమని మాట్లాడుతున్నామండి, రాబోయే ఆదాయం అనగా మొత్తం ఆదాయం, చేయబోయే వ్యయము అనగా మొత్తం వ్యయంకి సంబంధించిన లిఖితపూర్వకమైన కోశ నివేదికనే బడ్జెట్ అన్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు 2026-27లో భాగంగా ప్రభుత్వానికి వచ్చిన మొత్తం రాబడి మనకి ఇక్కడ ఒక 3000 crores అనుకుంటే ఏంటిదండి, 3000 crores. మరి ప్రభుత్వం చేసే మొత్తం వ్యయం అనేది ఇక్కడ 3500 crores అవుతుందని చెప్పి అనుకున్నాం. రాబడేమో 3000 కోట్లు వస్తుంది, వ్యయమేమో 3500 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి బడ్జెట్లో మనము అంచనా వేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మొత్తం రాబడిలోకి ఈ 3000 కోట్లలో ఒక 1000 కోట్లను అప్పు చేసింది, లోన్ ద్వారా తెచ్చుకుంది. ఏందండి, లోన్ ద్వారా తెచ్చుకుంది. ఇప్పుడు 1997 కంటే బిఫోర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కొంచెంసేపు అప్పుల ద్వారా 1000 కోట్లు తెచ్చుకుంది ఈ 3000 కోట్లలో. కానీ ప్రభుత్వం ఇక్కడ బడ్జెట్లో ఎక్కడ కూడా తాను మూలధన రాబడుల్లో భాగంగా రుణాల ద్వారా 1000 కోట్లు తీసుకొచ్చాను అని మాత్రం చెప్పట్లేదు. ఓకేనా, రైట్. ప్రభుత్వానికి ఇప్పుడు ఎంత వచ్చింది రాబడి, 3000 కోట్లు. ఎంత చేయాలి, 3500 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు వచ్చేదానికన్నా చేసే ఖర్చే ఎక్కువగా ఉంది. ఇక్కడ కూడా నీకు డెఫిసిట్ ఏర్పడింది కదా, ఏర్పడింది. ఈ మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం అధికమైనప్పుడు ఏర్పడే డెఫిసిట్ బడ్జెట్ డెఫిసిట్, బడ్జెట్ లోటు అంటారు. ఇక్కడ 3000 కోట్లు మొత్తం రాబడి, 3500 కోట్లు అనేది మొత్తం వ్యయము. ఇక్కడ ఎంత వచ్చిందంటే డెఫిసిట్ మనకి 500 కోట్ల రూపాయల డెఫిసిట్ రావడం జరిగింది. ఏంటిది, 500 కోట్ల రూపాయల డెఫిసిట్ రావడం జరిగింది. అంటే మనకు వచ్చే రాబడి కన్నా మొత్తం వ్యయం అధికం అవుతుంది అన్నప్పుడు, డెఫిసిట్ ఏర్పడింది 500 కోట్లు అన్నప్పుడు కంపల్సరిగా 500 కోట్లను మనం కంపల్సరిగా అప్పు చేయాల్సి వస్తుంది. ఎందుకు, మనం అనుకున్న దానికన్నా చేసే ఖర్చు ఎక్కువగా ఉంది, వచ్చేదానికన్నా చేసే ఖర్చు ఎక్కువ ఉంది, ఖర్చు చేయాలి కాబట్టి కంపల్సరిగా ఈ 500 కోట్లను మనం రుణం తీసుకురావాలి. ఓకేనా, రైట్. ఇక్కడ మీకు ఒకసారి చూస్తే మనకి ఇక్కడ మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం అధికమైనప్పుడు 500 కోట్లు అనేది ఇక్కడ డెఫిసిట్ ఏర్పడింది. ప్రభుత్వానికి ఎంత అప్పు కావాలి, ఇప్పుడు 500 కోట్ల అప్పు కావాలి. మరి ఈ 3000 కోట్లలో 1000 కోట్ల రూపాయల అప్పు ఉంది అని ప్రభుత్వం ఎక్కడ చూపించలేదు. మరి ప్రభుత్వం ఈ అప్పు తీసుకొచ్చాము అని చూపించకుండా ఇక్కడ ఓన్లీ 500 కోట్ల రూపాయల డెఫిసిట్ ఉంది, ఈ 500 కోట్ల రూపాయల అప్పే తీసుకొస్తామన్నట్టు బడ్జెట్ను మనకి చూపిస్తారు. ఈ విషయం గురించి మనకి 1982లో ఆర్బీఐ నియమించిన సుకుమాయ్ చక్రవర్తి కమిటీ, ఏందండి, సుకుమాయ్ చక్రవర్తి కమిటీ ఆర్బీఐ ధన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా కమిటీని నియమిస్తే 1985లో రిపోర్టు కూడా ఆర్బీఐకి సబ్మిట్ చేసింది సుకుమాయ్ చక్రవర్తి కమిటీ. మరి ఈ సుకుమాయ్ చక్రవర్తి కమిటీ ఆర్బీఐకి రిపోర్టు సబ్మిట్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది తనకు వచ్చే మొత్తం రాబడిలో భాగంగా రుణాల ద్వారా వచ్చిన అమౌంట్ను ప్రత్యేకంగా రుణాల ద్వారా వచ్చింది అని చూపించట్లేదు, మొత్తం రాబడిలో కలుపుతుంది. ఈ మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం అధికమైనప్పుడు బడ్జెట్ లోటు ఎంతైతే చూపిస్తుందో ఆ బడ్జెట్ లోటే అనేది ఈ ఆర్థిక సంవత్సరంలో మేము చేయాల్సిన అప్పు అన్నట్టు మెన్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ మొత్తం రాబడిలో 1000 కోట్లు తీసుకొచ్చారు కదా, అది అప్పే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకొక 500 కోట్లు అప్పు చేస్తారు. అంటే మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 1500 కోట్ల రూపాయల అప్పు కావాలి కేంద్ర ప్రభుత్వానికి. ఆల్రెడీ 1000 కోట్లు తెచ్చి ఇంకొక 500 కోట్లు తీసుకురావాలి. అంటే 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి కావాల్సిన నూతన రుణాలు ఎన్ని, 1500 కోట్లు. కానీ చూపిస్తున్నారా, చూపించట్లేదు. ఇలా ప్రభుత్వము తాను వచ్చిన మొత్తం రాబడిలో రుణాలను కలుపుకొని రుణాలను మెన్షన్ చేయకుండా
అసలైన బడ్జెట్ను, వాస్తవ బడ్జెట్ను, బడ్జెట్ యొక్క వాస్తవికతను ప్రతిబింబించట్లేదు, చేయట్లేదు అని చెప్పి సుకుమాయ్ చక్రవర్తి కమిటీ సూచించింది. ఇలా కాదు, ప్రభుత్వము తానికి వచ్చిన మొత్తం రాబడిలో రుణాల ద్వారా ఎంతైతే ఆదాయం వస్తుందో ఆ రుణాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రుణాలు అని మెన్షన్ చేసి ఇక్కడ 1000 కోట్లు అని సపరేట్గా మెన్షన్ చేయాలి. అదేవిధంగా బడ్జెట్ డెఫిసిట్ ఎంత ఉంది? 500 కోట్లు ఉంది. ఇప్పుడు క్లారిటీగా ప్రభుత్వం ఏమని చెప్పాలి అంటే, మేము మొత్తం రాబడిలో భాగంగా 1000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాము, ప్రభుత్వానికి అయినా కూడా ఇంకా 500 కోట్ల రూపాయలు డెఫిసిట్ వచ్చింది. ఈ 500 కోట్ల రూపాయలు కూడా ఈ బడ్జెట్ డెఫిసిట్లో భాగంగా ఉన్న 500 కోట్లను కూడా మేము కొత్తగా అప్పు చేయాల్సి వస్తుంది. ఈ 2026-27 ఆర్థిక సంవత్సరంలో భాగంగా ప్రభుత్వానికి కావాల్సిన అప్పులు మొత్తం ఎంత అంటే ఇక్కడ మార్కెట్ రుణాల ద్వారా మనం ఏం చేశాము? 1000 crores తీసుకొచ్చాము ఆల్రెడీ, 1000 కోట్లు. ఇప్పుడు బడ్జెట్ లోటులో ఉన్న ఈ 500 కోట్లు ఏం చేయాలి? బడ్జెట్ డెఫిసిట్ మళ్ళీ అప్పు తీసుకురావాలి. ఏంటిది? బడ్జెట్ డెఫిసిట్ ఎంత ఉంది? 500 కోట్లు ఉంది. ఇప్పుడు మనకి ఈ 2026-27 ఆర్థిక సంవత్సరంలో భాగంగా ప్రభుత్వానికి కావాల్సిన నూతన రుణాలు ఎంత అండి? 1000 కోట్లు ఆల్రెడీ తెచ్చినాము, 500 కోట్లు. ఇవి రెండు కూడా ఒక ఆర్థిక సంవత్సర కాలము, అనగా ఈ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేస్తున్న అప్పు మొత్తం ఎంత? 1500 కోట్లు. ఇగో ఈ 1500 కోట్లనే మనం ఇక్కడ ఏమని మెన్షన్ చేయాలి అంటే బడ్జెట్ ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయాలని చెప్పి సుకుమాయ్ చక్రవర్తి కమిటీ సూచించింది. ఈ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి కావాల్సిన మొత్తం రుణాలు, ఆ మొత్తం రుణాలను ఏమనాలి? 1500 రూపాయలను ఫిజికల్ డెఫిసిట్, కోశ లోటు అనాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సుకుమాయ్ చక్రవర్తి కమిటీ. ఈ సుకుమాయ్ చక్రవర్తి కమిటీ రికమెండేషన్ మేరకు 1997-98 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్ర బడ్జెట్లో భాగంగా కోశలోటు ప్రస్తావనని తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు 2026-27లో మనకి ప్రభుత్వానికి కావాల్సిన నూతన రుణాలను తెలియజేసేదే ఫిజికల్ డెఫిసిట్ అంటున్నాం. ఓకేనా? రైట్. ఏ ఇయర్ అండి ఇది? 2026-27 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి. ఓకే, రైట్. ప్రీవియస్ ఇయర్ చూద్దాము. 2025-26లో మనము గతంలో కూడా అప్పు చేసి ఉంటాం కదా. అప్పు చేసి ఉంటాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి కావాల్సిన నూతన రుణాలు ఎంత? 1500 కోట్ల రూపాయలు. ఈ 1500 కోట్ల రూపాయల నుంచి ప్రభుత్వము గతంలో చేసిన అప్పులకు గాను, ఏంటిది? ప్రభుత్వం గతంలో చేసిన అప్పులకు గాను వడ్డీ చెల్లింపులను చెల్లించాలి. ఎంత? ఒక 300 crores వడ్డీ చెల్లింపులు చెల్లించామనుకో, రిమైనింగ్ ఎంత వచ్చిందండి? ఒక 1200 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ 1200 కోట్ల రూపాయలు ప్రస్తుతము ప్రభుత్వము తన చేసిన అప్పుల్లో భాగంగా తాను ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉన్న అమౌంట్. ఇది ప్రైమరీ డెఫిసిట్ అంటారు. ఏమంటారు? ప్రైమరీ డెఫిసిట్ అంటారు. అంటే క్లియర్గా చెప్పాలి అంటే కోశలోటు నుంచి గతంలో ప్రభుత్వం చేసిన అప్పులకు గాను చెల్లించిన వడ్డీ చెల్లింపులు ఏవైతే ఉంటాయో వాటిని తొలగిస్తే మనకు వచ్చేదే ప్రాథమిక లోటు అవుతుంది. ఫిజికల్ డెఫిసిట్ అంటే మనం మాట్లాడినాము మార్కెట్ రుణాలు ప్లస్ బడ్జెట్ డెఫిసిట్. మార్కెట్ రుణాలు 1000 కోట్లు, బడ్జెట్ డెఫిసిట్ అయిన 500 కోట్లను రెండు కలిపితే మనకు వచ్చే నూతన రుణము 1500 కోట్ల రూపాయలు ఒక ఆర్థిక సంవత్సర కాలం. అదే కోశలోటు అన్నాం. కోశలోటు అంటేనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న నూతన రుణాలు. ఈ నూతన రుణాల నుండి గతంలో ప్రభుత్వం చేసిన అప్పులకు గాను వడ్డీ చెల్లింపులను తీసివేయగా ఎంతైతే అమౌంట్ ఉంటుందో 1200 కోట్లు, అది ప్రభుత్వం ఖర్చు చేయడానికి అనుకూలంగా ఉండే అమౌంట్. ఈ అమౌంట్నే ఏమనాలి? ప్రైమరీ డెఫిసిట్ అనాలి, ప్రాథమిక లోటు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయాలండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదండి? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అండి. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఓకేనా? రైట్. మనకి ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏమన్నామండి? రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువైతే ఇక్కడ 2800 రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. రెవెన్యూ రాబడి ఎంత ఉంది? 2000 ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 2800 ఉంది. మనకి డెఫిసిట్ ఎంత అండి? 800 కోట్ల రూపాయలు డెఫిసిటే ఉంది. ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అంటేనే మనం ఏమని మాట్లాడుతున్నాం? ప్రభుత్వము తాను చేసే పరిపాలనకు వైఫల్యాన్ని తెలియజేస్తుంది రెవెన్యూ డెఫిసిట్ అనం. ఇలాంటి సందర్భాలలో రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతుంటే ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తాయి. మరి అలాంటప్పుడు ప్రభుత్వాలు ఏం చేశాయి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎవ్రీ ఇయర్ స్టేట్స్కి గ్రాంట్లను ఇస్తుంది. ఆ గ్రాంట్లను రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా, సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్లో భాగంగా, సాంఘిక రంగ వ్యయంలో భాగంగా ఇస్తుంది గ్రాంట్లు.
రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా ప్రభుత్వానికి తిరిగి అసెట్స్ని క్రియేట్ చేయదు, ప్రభుత్వానికి తిరిగి ఆదాయం రాని మార్గము. అలాంటి వాటిపైన సాంఘిక రంగంలో భాగంగా మనము గ్రాంట్లను ఇస్తున్నాం రాష్ట్రాలకి. మరి ఆ రాష్ట్రాలు ఏం చేయాలి? రాష్ట్రాలకు ఎందుకు ఇస్తుంది గ్రాంట్లు? వెల్ఫేర్ కోసము, సంక్షేమం కోసం ఇస్తుంది. విభిన్న రకాల గ్రాంట్లు ఉంటాయి, అందులో భాగంగా సంక్షేమం కోసం ఇచ్చే గ్రాంట్లు కొన్ని ఉంటాయి. అలాంటి అప్పుడు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయండి ఎగ్జాంపుల్కి. ఈ 3 రాష్ట్రాలు ఏం చేసినాయి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటును ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మూలధన వ్యయంగా వాడుకున్నాయి, మూలధన వ్యయంగా ఖర్చు చేయడం జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మూలధన వ్యయంగా ఖర్చు చేశాయి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి అసెట్స్ని క్రియేట్ చేసే మార్గాలపైన వాళ్ళు ఖర్చు చేశారు. ఇలా ఏ రాష్ట్రాలు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లలో వాళ్ళ యొక్క మూలధన వ్యయంలో భాగంగా ఖర్చు చేస్తారో ఆ మూలధన వ్యయంలో భాగంగా ఖర్చు చేసిన అమౌంట్ను ఈ రెవెన్యూ డెఫిసిట్ నుంచి మనం ఏం చేయాలి? తొలగించాలి. ఏంటండి? తొలగించాలి, రెవెన్యూ డెఫిసిట్ నుంచి తొలగించాలి. ఇప్పుడు ఇక్కడ 2800 crores రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే మనకి సోషల్ సెక్టార్ ఎక్స్పెండిచర్లో భాగంగా 1000 crores అనేది మనకి రాష్ట్రాలకు, స్టేట్స్కి గ్రాంట్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఏంటిది? స్టేట్స్కి గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ 1000 కోట్లలో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడుకి ఒక 400 crores అనేది ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడుకు గ్రాంట్ ఇస్తే ఈ 3 స్టేట్స్ ఏం చేసినాయి? వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేశాయి, మూలధన వ్యయం చేశాయి. ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్, అక్కడ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వాళ్ళ యొక్క ఆస్తులను క్రియేట్ చేసుకుంటున్నాయి. ఇలా ఏ రాష్ట్రాలైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లను మూలధన వ్యయంలో భాగంగా ఖర్చు చేస్తాయో వాటిని ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ అయిన ఈ 800 కోట్ల నుంచి తొలగిస్తాము. ఇక్కడ మనకి 800 కోట్లు ఏంటి? డెఫిసిటు ఏంటిది? లోటు ఏర్పడింది. ఇక్కడ రాష్ట్రాలకు ఇచ్చిన గ్రాంట్లలో మూలధన వ్యయంగా ఉపయోగించిన రాష్ట్రాలకు ఇచ్చిన అమౌంట్ను తీసేయాలి. ఎంత వస్తుంది? 400 crores వస్తుంది. ఈ 400 crores ఏంటిదండి? ఇది రెవెన్యూ డెఫిసిట్. ఈ రెవెన్యూ డెఫిసిట్ నుంచి ఏం చేసినాం? రాష్ట్రాలకు ఇచ్చిన గ్రాంట్లలో ఏ రాష్ట్రాలైతే ఆ గ్రాంట్ను మూలధన వ్యయంగా ఉపయోగించుకున్నాయో ఆ రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ రిమైనింగ్ అమౌంట్ను ఏమని పిలవాలి? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనాలి. ఏందండి? ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనాలి. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, నికర రెవెన్యూ లోటు అని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది. వీటి గురించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు బడ్జెట్లో. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ ఇచ్చాడు, రెవెన్యూ డెఫిసిట్ ఇచ్చాడు, రెవెన్యూ లోటు, ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక లోటు, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, నికర రెవెన్యూ లోటు ఇచ్చాడు. ఫిజికల్ డెఫిసిట్ అంటేనే కోశ లోటు. ఓకేనా? రైట్. 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్, క్వశ్చన్లో బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇచ్చాడా, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చాడా? క్లారిటీ ఉండాలండి. మనకి ఇక్కడ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇచ్చాడు. 2026-27లో ఫిజికల్ డెఫిసిట్, కోశ లోటు, ఆర్థిక లోటు, ద్రవ్య లోటు ఎంత అండి? 4.30%. ఇక్కడ మనకి 2022-23తో కంపేర్ చేశాడు. 2022-23తో పోల్చి 2026-27 నాటికి వచ్చేసరికి బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము కోశ లోటు తగ్గుదల నమోదైంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటు అనేది 2022-23లో 4% ఉంటే 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఏమైంది? ఇక్కడ రెవెన్యూ లోటు తగ్గుదల నమోదైంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము ప్రాథమిక లోటు ఎంత? 0.70%. 2022-23తో పోలిస్తే ఇక్కడ తగ్గుదల నమోదైంది. అదేవిధంగా నెక్స్ట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, నికర రెవెన్యూ లోటు 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము ఎంత? 0.30. 2022-23తో పోలిస్తే 2.80% నుంచి 0.30%కి నికర రెవెన్యూ లోటు తగ్గింది. ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ ఎంత వచ్చింది? 1.50. ఈ రెవెన్యూ డెఫిసిట్లో భాగంగా ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ నుండి ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వము తాను చేసిన రెవెన్యూ వ్యయంలో భాగంగా గ్రాంట్లను ప్రకటిస్తే ఆ గ్రాంట్లను ఏ రాష్ట్రాలు అయితే మూలధన వ్యయంగా ఉపయోగించుకున్నాయో ఆ మూలధన వ్యయంగా ఉపయోగించుకున్న అమౌంట్ను తీసేసాము. తీసేసి ఎంత వచ్చింది? ఇక్కడ 0.30 వచ్చింది. ఇలాంటప్పుడు ప్రభుత్వాలను, ప్రతిపక్షాలు విమర్శించడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ని కూడా ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది. ఇవి ఇక్కడ వరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే మనకి రీసెంట్గా గ్రూప్ 3లో అడిగిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం ఇంతవరకు మనం బడ్జెట్ డేటా పార్ట్ చూసినాం. నెక్స్ట్, బడ్జెట్ అనేది రంగాల వారీగా ఎలాంటి కేటాయింపులు చేసింది, అదేవిధంగా బడ్జెట్లో తీసుకొచ్చిన స్ట్రాటజీస్ ఏంటిది, ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, గోల్స్ ఏమున్నాయి,
వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనము తర్వాత క్లాస్లో డీటెయిల్గా మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విన్నర్స్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్.